నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. హంగ్ ఎఫెక్ట్ ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు. మహిళల ఖాతాల్లోకి 5,000 ఎన్నికల వేళ మహిళలను ఆకట్టుకున్న డిఎంకే ప్రభుత్వం. బంగ్లా బీఎన్పీదే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం. బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ దుమ్మురేపింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఏకంగా 3/2 పైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 297 చోట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిలో బీఎస్పీ 209 సీట్లు గెలుచుకుంది. కరడుగట్టిన భారత వ్యతిరేకిగా పాక్ తాబేదారుగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీ పార్టీ 68 సీట్లకు పరిమితమైంది. దాంతో జట్టు కట్టిన 10 ఇతర పార్టీలు దాదాపుగా మట్టి కరిచాయి. 2024 ఆందోళనల అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చినటువంటి జామాతే సంకీర్ణ భాగస్వామి నేషనల్ సిటిజన్ పార్టీ కేవలం 6 స్థానాల్లో నెగ్గగా 7 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తెలిసిందే. 2 పార్లమెంటు స్థానాల్లో ఫలితాల వెల్లడిపై హైకోర్టు నిషేధం విధించగా అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్టు జామాతే ఆరోపించింది. ఫలితాలను బీఎన్బీకి అనుకూలంగా మార్చేందుకు వాటి వెల్లడిని ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందని మండిపడింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యులర్ విడుదల చేసింది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ప్రాంతంలో ఓటర్గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదు అని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. ఇక మున్సిపల్ ఎన్నికల అమలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపిణీ చేస్తుంది. డిఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి 5,000 వేయడంతో మహిళలు రెట్టింపు ఉత్సాహం చెందారు. ఎన్నికల వేళ డిఎంకే వ్యూహానికి సానుకూల స్పందనతో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ మహిళలను ఆకర్షించే విధంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 3 నెలలకు 3,000, ఇక మే నెల వేసవి ఎండలకు అదనంగా 2,000తో కలిపి 5,000 చొప్పున మహిళలకు హక్కు పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకే నగదు జమ చేశారు. మహిళల చేతికి డబ్బులు అందాలని శుక్రవారం ఉదయం 7 గంటలకల్లా అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీంతో మహిళలు నగదు విత్డ్రా కోసం బ్యాంకుల వద్దకు పోటెత్తారు. తిరుత్తణిలోని మాపోసి ప్రధాన రోడ్డు మార్గంలోని ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. 2 గంటల పాటు బ్యాంకు వద్ద వేచి ఉండి బ్యాంక్ ఏజెంట్లు ఇక సర్వర్ కేంద్రాలు డబ్బులు విత్డ్రా చేశారు. పుష్కర కాలానికి 1 అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందటం, లింగం శిరస్సు భాగం నుంచి బిలం రావటం, శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైంది ఈ ఆలయం. దేవదేవుడు అక్కడ శంభులింగేశ్వరుడిగా, భక్తుల సులభుడిగా పూజలు అందుకుంటున్నాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం. 12వ శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థల పురాణం తెలియజేస్తోంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి పశువుల కాపరులు తమ ఆవులకు ఇక్కడికే మేతకు తీసుకొచ్చేవారు. వాటిని ఒకే చోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆవుల మందులోని ఒక ఆవు రోజు కొట్టంలోనే గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండటాన్ని గమనించినటువంటి కాపలాదారుడు పల్లె పెద్దలకు తెలియజేయాలని బయలుదేరాడు. ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లె పెద్ద అయినటువంటి గంగనబోయిన మంగన్న బోయినలకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. తాను పరమశివున్నని, కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుడు ఆజ్ఞ ప్రకారం వారి తాహత్తుకు తగ్గట్టుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.
1311వ సంవత్సరానికి చెందినటువంటి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలో ఉన్నటువంటి శాసనాల ద్వారా అర్థమవుతోంది. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1989లో జీర్ణోద్ధరణ చేపట్టారు. ఆలయ జీర్ణోద్ధరణ కోసం మేళ్ల చెరువుకు చెందినటువంటి గుండ్లపల్లి చంద్రమ్మ అనే భక్తురాలు లక్షల విరాళాన్ని నాడు అందజేసింది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు దాని అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది. ఈ క్షేత్రం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా ఆ పరమేశ్వరుడు శివలింగ గంగగా ఉన్నాడు. ఇక శివలింగం వెనక భాగాన జడను పోలినటువంటి గుర్తులు ఉండడం వల్ల అర్ధనారీశ్వరుడని పిలుస్తున్నారు. ఇక్కడి మహిమాన్విత శివలింగం పుష్కరానికి 1 అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది. శివలింగం ముందు భాగంలో ఏర్పడుతున్నటువంటి బొట్టు లాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెప్పడం విశేషం. శివలింగం శిరస్సు భాగంలో 3 వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది. దీనినే గంగమ్మ స్థానంగా కొలుస్తారు. అక్కడి నుండి గంగాజలం నిత్యం ఊరుతూ ఉంటుంది. ఎంత జలాన్ని బయటకు తీసినా మళ్ళీ జలంతో నిండిపోతుంది. భక్తులు ఈ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఏటా మహాశివరాత్రి పండుగ 5 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, శివలింగోద్భవ అభిషేకాలు, శివ కళ్యాణ మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. చివరి రోజున పవలింపు సేవ కన్నుల పండుగగా జరుగుతుంది. ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే మహాశివరాత్రికి 5 రోజుల పాటు వైభవంగా జాతర చేస్తారు. జాతర రోజుల్లో 10 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారు. భారీ లైటింగు, ప్రభలు చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ప్రభలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు 2 రోజులు జరుగుతాయి. ఎడ్ల పందాలు మరో అట్రాక్షన్. ఈ పందాలను చూసేందుకు, పందాల్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. లక్షలాది మంది రైతులు వస్తారు. టన్నుల కొద్ది బరువు ఉండే భారీ రాతి స్తంభాలను ఎడ్లకు కట్టి పోటీలను నిర్వహించి గెలిచిన గిత్తల యజమానులకు లక్షల రూపాయల బహుమతులు ఇస్తారు. ఇక రంగస్థల కళాకారులు అలనాటి నాటకాలతో ఆకట్టుకుంటారు. ఈ పోటీలలో ప్రో కబడ్డీ పోటీలు అలరిస్తాయి. రాష్ట్ర క్రీడాకారులు పాల్గొని ఉత్సాహపరుస్తారు. 100 సంవత్సరాలు సుమారుగా బెత్తిరి పెరుగుతుంటాడు. ఫస్ట్ బొట్టు పెట్టారు, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరిగారు. స్వామివారు 2వ బొట్టు పెట్టారు, మళ్ళీ 100 సంవత్సరాలు సుమారుగా మళ్ళీ స్వామివారు లింగాకారం పెరిగింది, 3వ బొట్టు పెట్టారు. మళ్ళీ పెరిగారు స్వామివారు 100 సంవత్సరాల సుమారుగా 4వ బొట్టు పెట్టారు. మళ్ళీ 100 సంవత్సరాల సుమారుగా మళ్ళీ పెరిగారు స్వామివారు 5వ బొట్టు పెట్టారు. పైన గుండాకారంలో 6వ బొట్టు పెరుగుతుంది స్వామివారు లింగాకారం. కింద మీకు ఎక్కడ శివలింగాకారం చూసినా కానీ మీకు మన మేలచెరువులో ఉన్నట్టుగా ఉండదు. ఇక్కడ విశేషం ఏంటంటే పానుగొట్టం కింద బిల్ల కలిసి ఉంటుంది ఏ క్షేత్రంలో కానీ మన మేలచెరువు క్షేత్రంలో ఇక్కడ మాత్రం మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎక్కడ కూడా ఉండదు. ఏ శివలింగాకారం కూడా ఇక్కడ కారు పంచులు అయితే జాకీ పెట్టి ఎట్లా పైకి లేస్తుంటుందో కింద బిల్ల సపోర్ట్ ఇచ్చుకుంటే పానుగొట్టం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరగటం విశేషం. ఈ ఏరియాలో సున్నపు మొత్తం క్వారీ ఉంది. అట్లాంటి క్వారీలో 300-400 అడుగులు వేసినా కానీ నీళ్ళు పడవు. అట్లాంటి స్థానంలో ఇక్కడ స్వామివారు 6 అడుగుల లింగాకారం నుంచి పైనుంచి శిరస్సున గంగరాడడం చాలా విశేషం. స్వామివారి భక్తులు చాలామంది వచ్చి స్వామివారి ఆ శిరస్సున జడాజోడం నుంచి వచ్చే గంగ నీళ్ళు చదువుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి తీర్థంగా తీసుకుంటారు. చాలా వాళ్ళకి ఆయురారోగ్యేశ్వరం, సకల సంపద, ఆరోగ్యంతో ఉంటారు ఆ స్వామివారి గంగ నీళ్ళు చదువుకుంటే. అది ఇక్కడ స్వామివారి విశేషం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు కొల్లి అశోక్ చౌదరి, రామారావు 48 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా సిపిఐ పార్టీ నాయకులు నాగుల మీరా మద్దతుగా మాట్లాడుతూ సిపిఐ పార్టీ అప్పుడు 20 రోజులు నిరాహార దీక్ష ఎన్నో పోరాటాల వల్ల ఈ ఆసుపత్రి 50 సంవత్సరాల క్రితం వచ్చిందని అన్నారు. ఆసుపత్రిలో అనేక పరికరాలు కొరత ఉందని అన్నారు. నగర కమ్యూనిస్ట్ పార్టీగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారికి సంఘీభావం ప్రకటించడానికి రావడం జరిగింది. ఇవాళ ఈ హాస్పిటల్ అనేది ఏర్పడి 50 సంవత్సరాల పైన అవుతుంది. కానీ అనేక ఉద్యమాల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసిన సందర్భంగా ఈ మేరకు ఈ మాత్రమైన హాస్పిటల్ విక్రీ సమయంలో వచ్చింది. దానికి ఇక్కడ నిరాహార దీక్షలు చేయడం జరిగింది 20 రోజుల పాటు. అట్లాగే అందులో పరికరాలు, డాక్టర్లు ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్రే మిషన్ ఒక 50 ఏళ్ల కిందది. ఎక్స్రే తీస్తే అది ఉన్నదో పోయిందో అది ఏమీ తెలియక డాక్టర్లకే తెకమకై ఏదో వైద్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సరైనటువంటి డాక్టర్లను ఇంకా ఏర్పాటు చేయాలి. డాక్టర్ గారు కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ బద్వేలు ఏరియా సమితి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బాలబోబయ్య, ఏరియా కార్యదర్శి మస్తాన్, సహాయ కార్యదర్శులు నాగదాసరి, ఎమాన్యుయల్, బాలువారి ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి మెడికల్ స్టోర్లపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. రోజురోజుకు మెడికల్ మాఫియా చెలరేగిపోతున్నా అదుపు చేయవలసిన
ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. చేస్తా ఉన్నారు. దానికి కారణం అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయించడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో, ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి. ఈరోజు మెడికల్ మాఫియా అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా యంత్రాంగం కూడా, ఆ యొక్క యంత్రాంగం మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్ళు 1000 కోట్ల రూపాయల వరకు దాదాపు ముడుపులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి పంపిణీదారులు, ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు. ఇటువైపు ఇప్పటికే ఇటువైన ప్రభుత్వంపై దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సేవలు లేవు. విచ్చలవిడిగా మరి ఈరోజు పరీక్షల పేరుతో లేకుంటే మందుల పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా చర్యలు లేవు. మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు సరైనటువంటి పద్ధతుల్లో కొనసాగటం లేదు. వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతెందుకు కడప జిల్లాలో ఉండే అధికారులు కూడా డిఎంఎడ్స్ ఏమైనా కళ్ళు మూసుకోంటారా? బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో అనుమతులు లేవు. ఈరోజు క్లినికల్ ల్యాబుల పేరుతో పెట్టి మరి అక్కడే పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పేసి కొంతమంది ఈరోజు మొత్తం అంతా కూడా మందులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతామని చెప్పి అంటా ఉన్నారు. వేల రూపాయలు గుంజుతూ ఉన్నారు. ఈ సెంటర్లో ఉన్నటువంటి మరి ఈరోజు బాలాజీ మెడికల్ స్టోర్ అందులో ₹1 మాత్రం ₹10 అమ్ముతా ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి ఒక ఆయన నాగేంద్ర శ్రీనివాస్ హాస్పిటల్ చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు. ఆయన ఏకంగా సూదులు వేస్తున్నాడు. ఆ పక్క మైదుకూరు రోడ్లో ఒక ఆయన రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తా ఉన్నాడు. అంటే ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకు చిన్న సర్టిఫికెట్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉంటే ఈరోజు డిఎంఎడ్స్ కానీ ఉన్నత జిల్లా వైద్య శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజీలతో కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు సంరక్షించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటికి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన భాగంగా బద్వేలు పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు మెడికల్ మాఫియా పైన నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మెడికల్ స్టోర్కి సంబంధించిన లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా ఫార్మసీ అంటే మొత్తం సంబంధించిన టెస్టులు, రకరకాల టెస్టులకు లైసెన్సులు ఉన్నాయో తెలియదు, లైసెన్సులు లేదో తెలియదు. ఎప్పుడో స్టార్టింగ్లో లైసెన్సులు తీసుకుంటే ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చాలామంది రెన్యువల్ చేసుకోవాలని పరిస్థితి. అందువలన ఈ మాఫియాకు ఫైనల్ లంచాలు ఇస్తున్నాంలే అనే ధీమాతో ఇక్కడ ఉండే కింది స్థాయిలో ఉండే అన్ని మెడికల్ షాపులలో కూడా ఈ విధంగానే సంత దొరుకుతుంది. అందువల్ల అంటే మెడికల్ గతంలో ₹10 తీసుకోకపోతే 2 ట్యాబ్లెట్లు జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్ ఇచ్చారు. ఈరోజు ₹50 నోటు తీసుకోకపోతే ఒక పూటకు మాత్రమే వస్తుంది. నొప్పులు మాత్రం కానీ, జ్వరం మాత్రం కానీ అన్నీ విపరీతంగా రేటు ఎంతంటే అంత అమాంతంగా పెంచేసి ఇంత రేట్ అని చెప్పి ఏ ఒక్క షాపులో కూడా బిల్లు ఇచ్చేది పని పోలేదు. మెడికల్ స్టోర్లో వచ్చేసి ఏ షాపులో కూడా ₹100 కానీ, 200 కానీ, 500 కానీ, ₹1000 తీసుకున్నా కానీ, మందులు తీసుకున్నా కానీ ఏ ఒక్కరు బిల్లు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఒక పక్క క్లినిక్ పైన, మరో పక్కన మెడికల్ పైన మొత్తం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాంలో సోమవారం నుంచి 3 రోజుల పాటు ప్రైవేటు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు రాజాం ఏఎంఐ వైద్య సంఘం ఓ హోటల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పలు ఆసుపత్రుల్లో మరణాలు సంభవించడం జరుగుతూ ఉన్నాయని అన్నారు. ఈ మరణాలకు కారణం వైద్యులే అని రోగి బంధువులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చి రోగులకు వారికి వచ్చినటువంటి రోగం బట్టి వారి సూచనల మేరకు వైద్య సేవలు అందించి వారి ప్రాణాలకు కాపాడడం కోసం శ్రమిస్తూ సేవలు చేపడతాం. అంతేకాని వాళ్ళు ప్రాణాలను హరించే విధంగా ఎప్పుడూ పనిచేయమని తెలిపారు. అత్యవసర సమయంలో ప్రజలకు సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఈ విధంగా ఆసుపత్రికి వచ్చిన వారికి సేవ చేస్తూ వైద్యం అందిస్తే దురదృష్టం వలన ఏదో జరిగే ప్రాణం పోతుంటే అది తమదే బాధ్యత అని దాడులకు దిగడం సరికాదని తెలిపారు. అలాగే ఒక వారం రోజుల క్రితం స్థానిక సురేష్ మల్టీ హాస్పిటల్లో గురువాం గ్రామానికి చెందినటువంటి ఓ బాలిక మరణిస్తే ఆమె మరణం వైద్యుల నిర్లక్ష్యానికి కారణం చూపి వైద్యులపై దాడికి దిగారు. అలాగే మరణించిన బాలికకు నష్టపరిహారంగా 5 లక్షల మృతి బంధువులు డిమాండ్ చేశారు. అలాగే వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆసుపత్రిలో ఏ కారణం చేత అయినా మరణించిన వారికి ఎటువంటి పరిహారం ఇక నుండి ఇవ్వడం జరగదని తెలిపారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం నుంచి 3 రోజులు అత్యవసర సేవలు తప్ప ఓపీ సేవలు నిలిపివేస్తున్నామని తెలిపారు. ఈ
సమావేశంలో ప్రముఖ వైద్యులు గారా రవిప్రసాద్, హనుమంతరావు, హరిబాబు, గ్రంథి ప్రకాష్, సురేష్ కుమార్ ఇతర వైద్యులు పాల్గొన్నారు. నాకు ఫోన్ చేశారు సార్, అప్పుడు 2 సార్లు ఫోన్ చేస్తే నాకు రిపోర్ట్ వాళ్ళు ఇవ్వలేదు అనే టెన్షన్లో నేను ఫోన్ కానీ ఒకసారి చూసుకుని ఉండొచ్చు. ఈ లోపల మత్తు డాక్టర్ చేస్తే మత్తు డాక్టర్ మిషన్ పెడతారేమో, ఆక్సిజన్ ఇస్తారేమో అని చూస్తే పేషెంట్స్ మత్తు డాక్టర్ యొక్క వైద్య సేవని నిరాకరించడం జరిగింది సార్. అది కూడా వాళ్ళ దగ్గర సంతకం తీసుకున్నాము, నాకు మత్తు డాక్టర్ వైద్య సేవ అవసరం లేదని. ఈ లోపల పేషెంట్ పరిస్థితి విషయం చెందడంతో స్టాఫ్ ఏమో ఆక్సిజన్ పెట్టడం అది ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా ఈ కంగారులో పేషెంట్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందని రిపోర్ట్ పట్టుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సమయానికి పేషెంట్ బ్రీతింగ్ అందట్లేదని ఆక్సిజన్ పూర్తిగా కృత్రిమంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్రమంలో ఒక 20-30 మంది పేషెంట్ వాళ్ళకి అటెండెన్స్ ఏడుస్తా మా పాపను కానీ బతికించండి అని వచ్చి మా చుట్టూ మూపారు. మేము చేయగలిగిన ప్రయత్నం మాకు చేయలేకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తల్లిదండ్రులు ఎవరు ముందుకు రమ్మంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళ పాప పరిస్థితులు ఉందామని చెప్పిన లోపలే ఆ మధ్యలో నుంచి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ సడన్ గా వచ్చి సోమ, మంగళ, గురువారాలు 3 రోజుల పాటు ఓపీ సేవలు నిర్వహిస్తున్నాము. అలాగే మేము వచ్చే సోమవారం ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తెలియజేస్తున్నాము. దీనికి మద్దతుగా ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా మేము నడుపుతున్నాము. అలాగే హాస్పిటల్ డాక్టర్ గారి మీద కానీ స్టాఫ్ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకి, హాస్పిటల్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిన వాళ్ళకి మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఏదైనా హాస్పిటల్ మీద సంబంధం లేకపోయినా ఎలాంటి దౌర్జన్యం చేసిన వాళ్ళకి ఆ ఊరు వరకు ఓపీ సేవలు నిలిపేద్దాము, తాత్కాలికమైన ఆలోచన కూడా ఫర్దర్గా చేయాల్సిన పరిస్థితికి మాకు తీసుకొచ్చారు. ప్రాణం నిలబెట్టి వైద్యం మేము చేసుకున్నప్పుడు మాకు రక్షణ ఉండాలి, కానీ చివరికి మా ప్రాణాలు ఉంటాయా లేదనే పరిస్థితికి అయితే మన రాజాబాయి ఇప్పుడు లేని పరిస్థితులు కొత్తగా తీసుకొచ్చారు. దయచేసి ఇలాంటి సంస్కృతి అయితే ఆపండి. ఈ విషయం మీరందరికీ తెలియజేయండి, మాకు మద్దతు తెలియజేయండి. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం కేంద్రంలో బాల్య వివాహ విముక్తి రథాన్ని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి ఎస్ దామోదరరావు ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మన్యం జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ చేయి కలిపి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు కృషి చేయాలని వారన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చట్టాలను గౌరవిస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రచార రథం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నామని వారు అన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ఈ లీగల్ సర్వీసెస్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు తీసుకోవచ్చని, అలాగే చిన్న తగాదాలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని వారు అన్నారు. ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, విద్య ఏదైతే ఉందో, మనం చదువుకునే శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో దాని తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజానికి ఉపయోగపడాలి. ఆది మానవుడిగా ఉన్నటువంటి మానవుడు తను ఇష్టానుసారం ఎలాగా కావాలంటే అలాగా బ్రతికే అవకాశం అనేది ఉండేది. అయితే మానవుడు సామూహిక జీవితం గడిపేటప్పుడు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య తగాదా ఏర్పడినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే యంత్రాంగం అనేది కావాలి. అయితే క్రిమినల్ సైడ్ అయితే పోలీసు వారు ఉంటారు, సివిల్ సైడ్ అయితే కోర్టుకు వస్తుంది, క్రిమినల్ సైడ్ కూడా కోర్టుకు వస్తుంది. ఈ న్యాయశాస్త్రం మనకి 300 పైబడిన శాస్త్రంలో న్యాయశాస్త్రం ఒక శాస్త్రం. ఆ న్యాయశాస్త్రం మనకి రాజ్యాంగానికి లోబడి న్యాయశాస్త్రం రకరకాల చట్టాలను తయారు చేస్తారు. ఆ చట్టాలు మన దేశంలో సుమారు 15,000కు పైబడిన చట్టాలు ఉన్నాయి. 3,000 వరకు చట్టాలు బ్రిటిష్ కాలం ముందుకు తీసేస్తే సుమారు 12,000 వరకు చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆ చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల మనం ఏది చేయడం వల్ల తప్పు అవుతుంది, ఏది ఒప్పుతుంది, మనం ఎలా ప్రవర్తించాలి, మన తన హక్కులు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోలేని పరిస్థితుల్లో మనకి సమస్యలు అనేవి వస్తున్నాయి. అయితే భూమి వివాదాలకు సంబంధించి రకరకాల చట్టాలు ఉన్నాయి. మన గుమలక్ష్మీపురం ఈ ప్రాంతానికి సంబంధించి దేశంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి తిరువీధి మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో జరిగినటువంటి ఈ ఉత్సవం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో తిరువీధి నిర్వహించారు. నాదస్వరం గానం, వేద పండితుల మంత్ర పఠనంతో కొండపై భక్త పారవశ్యంతో నెలకొంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
వైసీపీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి డ్రామాలు చేస్తోందని జనసేన ఎమ్మెల్యేలు బలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసెంబ్లీకి రావాల్సిన ప్రతిపక్షం రోడ్లపై రాజకీయాలు చేస్తోందని, వైసీపీకి ఓటు వేసిన ప్రజలే తమ ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశంలో సిట్ నివేదిక వచ్చినా అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టి రహదారులు, ఇక జల్ జీవన్ మిషన్, రైతులకు చెల్లింపులు, పోలవరం, అమరావతి పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు, సదుపాయాలు పొందడం సరైందా అని వారు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. లేకపోతే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికా అని చెప్పేసి ప్రజలను నిలదీయాలి. మీకు ఎందుకు ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు, మీరెందుకు ఇవాళ గవర్నమెంట్ కానీ అందరూ తీసుకున్నారని ప్రజలు నిలదీయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన మాత్రం ఇంటికి పరిమితమయ్యి చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఇంకా ఆయన కళలో ఉన్నట్టున్నారు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రి కళలో ఉన్నట్టున్నారు. సో ఆ కళ నెరవేర్తని తెలిసి క్రికెట్ టీంని ఇంట్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప ఆయన అసెంబ్లీకి రావాలని కోరిక కానీ ఇటువంటి లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా అభివృద్ధిలో దూసుకుపోతూ ఒక భరోసాని ఇస్తూ ఒక అభివృద్ధి పదంలో ఇవాళ ఈ రాష్ట్రం తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. యువత ఎంతో ఆశలతో ఎదురు చూస్తూ ఉంది. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే ప్రాంగణం నందు జరిగే బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని, అదేవిధంగా బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు అన్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో రిజర్వేషన్ శాతం పెంచి బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి అని బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు లింగారెడ్డి, ప్రభాకర్ హరినాథ్, ఓబులేషు, వాల్మీకి ఆదర్శ్, రాము నాయక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాడులు, అదేవిధంగా అణచివేతకు గురవుతున్నటువంటి బీసీలను ఐక్యత తేవాలి. అదేవిధంగా ఐక్యతతో పాటు ఈ రాష్ట్రంలో బీసీలలో రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఒక పార్టీ ఏర్పాటు చేసి భారత చైతన్య యువజన పార్టీ స్థాపించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఏకతాటిపై తేవడం రామచంద్ర యాదవ్ గారు చేపడుతున్నటువంటి ముఖ్య ఉద్దేశంగా. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరూ ఈ నెల 22న జరిగే బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని, అదేవిధంగా జయప్రదం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి ఈరోజు బీసీలు తరలి రావాలని చెప్పేసి, ఈరోజు బీసీలు అదేవిధంగా ఎస్సీలు అందరూ తరలి రావాలని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. అదేవిధంగా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్గా పిలుపునిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హంగ్ ఎఫెక్ట్ ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు. మహిళల ఖాతాల్లోకి 5,000 ఎన్నికల వేళ మహిళలను ఆకట్టుకున్న డీఎంకే ప్రభుత్వం. బంగ్లా బీఎన్పీదే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.